అంశం ఉన్నది. వికలాంగుల హక్కుల చట్టం ఏం చెప్తుందంటే ఇతర వర్గాలకు ఏదైనా సంక్షేమ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉమెన్, రైతులు ఏ పథకమైనా సరే ఆ పథకంలో వికలాంగులకు 20% అదనపు లబ్ధి ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇటీవలనే మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన రైతు సంక్షేమ కమిషన్ని మేము సంప్రదించడం జరిగింది. రైతు సంక్షేమ కమిషన్ రైతుల సంక్షేమం కోసం, వాళ్ళ రైతుల హక్కుల కోసం, రైతులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వారి కోసం పనిచేస్తుంది. మరి గౌరవనీయులు శ్రీ కేవీఎన్ రెడ్డి గారిని కలిసి రైతు సంక్షేమ కమిషన్ సభ్యులుగా వికలాంగుల రైతుల గురించి కూడా ఆలోచించమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వికలాంగులైన రైతులకు సబ్సిడీలు, ఎరువులు, వికలాంగులైన రైతులకు ఇప్పుడు రైతు భరోసా పథకం కావచ్చు, తర్వాత కౌలు రైతులకు సంబంధించిన పథకం కావచ్చు, ఇచ్చే అమౌంట్ 20% అదనంగా ఇవ్వాలి. ఇప్పుడు 12,000 ఇస్తున్నారంటే 12,000కు అదనంగా 25% అంటే ఖచ్చితంగా మనకు 3,000 అదనంగా అంటే 18,000, 15,000 పైన రావాలి. అంటే ఈ విధంగా రైతు పథకాల్లో లోన్ కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, తర్వాత రైల్వే మన రైతు గోదాములలో నిల్వకు వచ్చే అనుకూల వాతావరణం, అదేవిధంగా గిట్టుబాటు ధరలో కూడా మనకు ఒక 25% అదనంగా, అంటే ఈ విధమైనటువంటి ఆలోచనని మనం రైతు సంక్షేమ కమిషన్కు చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా స్పందించి ఒక నెల రోజుల లోపల వికలాంగులైన రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంకా మనం వీరికి ఏం చేయొచ్చు అనే విషయాన్ని పరిశీలిద్దామని మరి శ్రీ గౌరవనీయులు కేవీఎన్ రెడ్డి రైతు సంక్షేమ కమిషన్ సభ్యులుగా చెప్పారు. అందుకే వికలాంగులైన రైతులకు విజ్ఞప్తి, మీకు ఒక గుంట ఉన్నా, 2 గుంటలున్నా, ఎకరం ఉన్నా, ఎకరాలున్నా, మీరు వికలాంగుల రైతు పాసు కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు మీ వివరాలు మాకు పంపండి. త్వరలో మనం రైతు సంక్షేమ కమిషన్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం. రైతులైన వికలాంగులైన రైతులకు, అది మహిళా రైతు ఉండొచ్చు, పురుష రైతు ఉండొచ్చు, వికలాంగులై ఉంటే వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాల కోసం మన వికలాంగుల చట్టం ఆధారంగా మనం చాలా సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ ప్రత్యేకమైన వసతుల కోసం కృషి చేసి పోరాడి సాధిద్దాం. దీనికి రైతు సంక్షేమ కమిషన్ కూడా ఒక అడుగు ముందు వేసి మనతో సమావేశం అవుతామని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా రైతు కమిషన్ కూడా ధన్యవాదాలు. మరి వికలాంగులందరికీ మరీ వికలాంగులైన రైతులు పాస్బుక్ ఉండి రైతుగా గుర్తింపు ఉన్న ప్రతి వికలాంగులు కూడా మీ వివరాలను మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మా వాట్సాప్ నెంబరు మీకు కింద ఇస్తున్నాను, 9440360507. గుర్తుపెట్టుకోండి, మీ వివరాలు పంపండి. ఇవన్నీ నోట్ చేసుకొని ఒక నెలలో జరగబోయే సమావేశానికి వికలాంగులైన రైతులందరినీ మనం ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.